నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దీఘనికాయలో శ్రామణ్య ఫలసూత్రంలో బుద్ధ భగవానుడు రాజు అజాతశత్రువుకు ఈ జన్మలోనే లభించే శ్రామణ్య ఫలం గురించి దివ్యచక్షువు వరకు చెప్పటం గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకుందాం ఆశ్రవక్షయ జ్ఞానము. ఆశ్రవము అంటే చిత్తంలో కలిగేటువంటి మలినాలు, ఆ చిత్తమలిన నాశన జ్ఞానము, చిత్తమలినాల్ని నశింపజేసే జ్ఞానము అని. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని ఆశ్రవక్షయ జ్ఞానం కోసము మళ్ళిస్తాడు, వంచుతాడు. అతడు ఇది దుఃఖం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది దుఃఖ కారణమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది దుఃఖ నిరోధమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది దుఃఖ నిరోధగామిని మార్గము అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఆ విధంగా అతను పరిశుద్ధమైన, నిశ్చలమైన, కర్మనీయమైన అంటే ఏ పనిలో దాన్ని ప్రవేశపెడితే ఆ పనిలో అది చొచ్చుకొని పోతుంది అన్నమాట. అటువంటి చిత్తాన్ని కర్మనీయమైన చిత్తము అని అంటారు. ఆ విధంగా కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని ఆశ్రవము అంటే చిత్తమలినాల నాశన జ్ఞానం కోసము వంచుతాడు. అప్పుడు అతను ఆ పరిశుద్ధమైన చిత్తం వలన ఇది దుఃఖము అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. అంటే 4 ఆర్యసత్యాలు: దుఃఖము, సముదయము, నిరోధము, మార్గము అని. ఈ 4ంటిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇది దుఃఖము అని, ఇది దుఃఖ కారణం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది దుఃఖ నిరోధమని, ఇది దుఃఖ నిరోధానికి తీసుకొని పోయే మార్గము అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. దుఃఖము, దుఃఖ నిరోధము అంటే దుఃఖాన్ని నిరోధించటం. ఆ దుఃఖ నిరోధానికి గామిని అంటే తీసుకొని పోయేది, గమనము అంటే నడక కదా, గామిని అంటే ఈ దుఃఖ నిరోధానికి తీసుకొని పోయే మార్గము అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇంకా ఇవి చిత్తమలినాలని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇది మలినాల పుట్టుక అని, ఇది మలినాల నిరోధము అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇది మలినాలను నిరోధించే మార్గము అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. తెలుసుకోవటం అంటే దర్శించటం, చూడటం. ఇంకా అందులో ఆ అనుమానానికి తావుండదు. మనము బుద్ధితో అందరము తెలుసుకుంటాము విచారించి. కానీ అతను పరిశుద్ధమైన చిత్తంతో దాని సాక్షాత్కారాన్ని పొందుతాడు కాబట్టి అతని మనస్సు ఆశ్రవాల నుంచి విముక్తమవుతుంది. ఆ విధంగా తెలుసుకొని చూచి కామ మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. కామ మలినాలు అంటే కోరికలు అనే మలినాల నుంచి చిత్తాన్ని విడుదల చేస్తాడు. ఇక జన్మకు కారణమైన ఉపాదానము నుంచి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. అవిద్యా మలినాల నుండి చిత్తాన్ని విముక్తము చేస్తాడు. అవిద్య అంటే రాగద్వేష మోహాలే. వాటి వల్ల కలిగే మలినాల నుంచి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. ఇది ఈ 8 విధాలుగా చెప్పుకున్నా కూడా అర్థం ఒకటే. అవిద్య వల్లనే కామాల వల్ల జన్మ. మొత్తం మీద ఈ 3 విధాలుగా చిత్తాన్ని విముక్తం చేస్తాడు. కామ మలినాలు, తర్వాత జన్మ మలినాలు, అవిద్యా మలినాలు. భవాశ్రమము, కామాశ్రవము, భవాశ్రవము,
అవిద్యాశ్రవం. ఈ మూడింటి నుంచి చిత్తాన్ని విముక్తము చేస్తాడు. విముక్తుడనైనాను, ఇది విముక్తి అని తెలుసుకుంటాడు. జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇంకా చేయవలసింది లేదు అని తెలుసుకుంటాడు. ఇక మరుజన్మ లేదు నాకు, ఎందుకంటే నేను ముక్తుడనైనా కాబట్టి. బ్రహ్మచర్యము ఫలించింది. ఎందుకోసమైతే నేను గృహస్థ జీవితాన్ని వదిలి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భిక్షుదీక్ష తీసుకున్నానో, అదే భిక్షుదీక్ష తీసుకొని బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నానో, ఆ లక్ష్యము నెరవేరింది. చేయవలసింది చేశాను, ఇక చేయవలసింది లేదు అని తెలుసుకుంటాడు. కొందరు మరుజన్మ లేదు అన్నదానికి ఈ ముక్త పురుషులు చెప్పేటువంటి మాటను ఉపయోగించుకొని ఫలానా సూత్రంలో జన్మ నశించింది, ఇంకా మళ్ళీ పుట్టుక లేదు అని చెప్పబడింది అని అంటూ ఉంటారు. అది తప్పు. ఇంతకుముందే మనం అనేక జన్మలను తెలుసుకోవటం గురించి చెప్పుకున్నాం. కానీ ఎంతవరకు చిత్తంలో మలినాలు ఉంటాయో అంతవరకు ఈ జన్మ ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కామాశ్రవాలు, భవాశ్రవాలు, అవిద్యా ఆశ్రవాలు పూర్తిగా తొలగిపోతాయో అప్పుడు అతను విముక్తుడవుతాడు. అతనికి జన్మ లేదు. మహారాజా పర్వతాల మధ్యలో గల స్వచ్ఛమైన, నిర్మలమైన, ప్రశాంతమైన చెరువు ఒడ్డున కన్నులు గలవాడు నిలబడి అందులో తిరుగుతున్న నిలబడిన నత్తగుల్లలను, చేపల గుంపులను చూస్తాడు, గులకరాళ్లను చూస్తాడు. అతడు ఈ నీటి చెరువు స్వచ్ఛమైనది, నిర్మలమైనది, ప్రశాంతమైనది, ఇందులో నత్తగుల్లలు, చేపల గుంపులు నిలిచి ఉన్నాయి, తిరుగుతున్నాయి అనుకుంటాడు. అదేవిధంగా మహారాజా భిక్షువు పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిరాటంకమైన, నిశ్చలమైన చిత్తాన్ని మలినాలను నశింపజేసే జ్ఞానం కోసము వంచి అతడు ఇది దుఃఖం అని ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇక్కడ విషయాన్ని అర్థం చేయించడానికి ఆయన సాక్షాత్కారం ఎంత స్పష్టంగా ఉన్నదో చెప్పడానికి ఈ ఉదాహరణ ఇవ్వబడ్డది. పర్వతాల మధ్యలో స్వచ్ఛమైన, నిర్మలమైన, ప్రశాంతమైన సరస్సు ఒడ్డున కన్నులు గలవాడు నిలబడి, ఆ నీరు చాలా స్వచ్ఛంగా ఉన్నది కాబట్టి ఆ స్వచ్ఛమైన నీటి నుంచి అందులో తిరుగుతున్నటువంటి నత్తగుల్లలు, చేపల గుంపులను చూస్తాడు. ఇంకా ఆ సరస్సు అడుగున ఉన్న గులకరాలను కూడా చూస్తాడు. అందువల్ల అతడు ఈ నీటి చెరువు స్వచ్ఛమైంది, నిర్మలమైంది, ప్రశాంతమైంది అనుకుంటాడు. ఆ విధంగా భిక్షువు అంటే ఆ సరస్సులోని నీరు ఎట్లా పరిశుద్ధంగా ఉన్నదో, స్వచ్ఛంగా ఉన్నదో, ప్రశాంతంగా ఉన్నదో, ఆ విధంగా భిక్షువు పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిరాటంకమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని మలినాలను నశింపజేసే జ్ఞానం కోసం వంచి ఇది దుఃఖమని, ఇది దుఃఖ కారణమని, ఇది దుఃఖ నిరోధమని, ఇది దుఃఖ నిరోధానికి తీసుకొని పోయే మార్గము అని ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇవి చిత్తంలోని మలినాలు అని, ఇది మలినాల పుట్టుక అని, అంటే ఈ మలినాలు ఈ విధంగా పుడతాయి అని, ఈ విధంగా ఈ మలినాలను నిరోధించవచ్చు అని, ఇది మలినాలను నిరోధించే మార్గము అని ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. అతడు అలా తెలుసుకొని చూచి కామ మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. జన్మ మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. అవిద్యా మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. విముక్తుడనైనాను,
ఇది విముక్తి అని తెలుసుకుంటాడు. జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక చేయవలసింది లేదు అని తెలుసుకుంటాడు. మహారాజా, ఇది కూడా ఈ జన్మలో పొందే శ్రామణ్య ఫలమే. ఇది ముందరి వాటన్నిటికన్నా గొప్పది, ఉత్తమమైనది అని ఇంత విపులంగా బుద్ధుడు అజాతశత్రు రాజుకు ఒక భిక్షువు లేదా ఒక శ్రమణుడు ఈ జన్మలోనే పొందేటువంటి ఫలము, ప్రత్యక్ష ఫలం గురించి బోధించండు. అప్పుడు అలా చెప్పగా మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువు భగవానునితో, బాగుంది భంతే, సుందరంగా ఉంది భంతే, బోర్ల పడిన దానిని చక్కగా నిలిపినట్లుగా, మూసిన దానిని తెరచినట్లుగా, మూఢునికి త్రోవ చూపినట్లుగా, చీకటిలో నూనె దీపాన్ని పట్టుకొని చూపు కలవానికి రూపాన్ని చూపినట్లుగా భగవానుడు అనేక విధాలుగా ధమ్మాన్ని ప్రకాశింప చేశాడు. ఇదే భంతే, నేను భగవానుని శరణు పొందుతున్నాను. ధమ్మాన్ని, భిక్షు సంఘాన్ని కూడా నేటి నుండి నా తనువులో ప్రాణాలున్నంత వరకు నన్ను ఉపాసకునిగా స్వీకరించండి. భంతే, ఐశ్వర్యం కోసం నేను బాలునిలా, మూఢునిలా, అకుశలునిలా ప్రవర్తించి ధార్మికుడు, ధర్మరాజు అయిన తండ్రి ప్రాణం తీసి తప్పు చేశాను. భవిష్యత్తులో నిగ్రహం కోసం భగవానుడు నా ఈ తప్పును తప్పుగా స్వీకరించుగాక. ఇంతవరకు భగవానుడు బోధించిన తర్వాత దాన్ని విని అజాతశత్రువు ప్రశంసించిండు, ఆమోదించిండు. దాన్ని మీరు బోర్లపడ్డ దాన్ని చక్కగా నిలిపినట్లుగా, మూసిన దాన్ని తెరిచి చూపించినట్లుగా, తోవదప్పిన వానికి తోవ చూపినట్లుగా, చీకటిలో దీపాన్ని బట్టి దారి చూపినట్లుగా, చీకటిలో నూనె దీపాన్ని పట్టుకొని చూపు కలవానికి రూపాన్ని చూపినట్లుగా భగవానుడు అనేక విధాలుగా ధర్మాన్ని బోధించిండు, తెలియజేసిండు. నేను భగవానుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొందుతున్నా. ఈ రోజు నుంచి నేను జీవించి ఉన్నంత వరకు నన్ను, మిమ్మలను శరణు పొందిన ఉపాసకునిగా స్వీకరించండి అని అన్నాడు. ఇప్పుడు అజాతశత్రువు యొక్క అశాంతికి కారణము ఆయన చెప్పుకున్నాడు బుద్ధునితో. నేను రాజ్య ఐశ్వర్యం కోసము బాలునిలాగా, మూఢునిలాగా, అకుశలునిలా ప్రవర్తించి ధార్మికుడు, ధర్మరాజు అయిన తండ్రి ప్రాణం తీసి తప్పు చేశాను. భవిష్యత్తులో నేను నిగ్రహంగా ఉండడానికి భగవానుడు నా ఈ తప్పును తప్పుగా స్వీకరించుగాక అన్నాడు. అప్పుడు బుద్ధుడు, మహారాజా, ఐశ్వర్యం కోసం నీవు ధార్మికుడు, ధర్మరాజు అయిన తండ్రి ప్రాణం తీసి తప్పు చేశావు. అయితే మహారాజా, నీవు తప్పును తప్పుగా గుర్తించి ధర్మానుసారం ప్రతిక్రియ చేశావు. నీ తప్పును నేను తప్పుగా స్వీకరిస్తున్నాను. మహారాజా, తప్పును తప్పుగా గుర్తించి భవిష్యత్తులో మళ్ళీ ఆ తప్పు చేయకుండా నిగ్రహంతో ఉండటము అరియ వినయ పద్ధతి. శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఆచరించే క్రమశిక్షణ విధానం ఇది అని భగవానుడు అన్నాడు. అలా అనగా మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువు భగవానునితో, అలాగే బంతే, నాకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇక నేను వెళతాను అన్నాడు. మహారాజా, నీకు ఈ సమయం దేనికి తగినది అనిపిస్తే అది చేయు అన్నాడు. అప్పుడు మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువు భగవానుని మాటలను అభినందించి ఆమోదించి ఆసనము నుండి లేచి భగవానునకు నమస్కరించి ప్రదక్షిణగా తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువు వెళ్ళిన కొంతసేపటికి భగవానుడు భిక్షువులను సంబోధించాడు.
భిక్షువులారా, ఈ రాజు భాగ్యహీనుడు, ధార్మికుడు, ధర్మరాజు అయిన తండ్రి ప్రాణం తీసి ఉండకపోతే ఇదే ఆసనంలో పరిశుద్ధము నిర్మలము అయిన ధర్మచక్షువును పొందేవాడు. అంటే శ్రోతాపన్నుడు అయ్యేవాడు. తండ్రిని చంపిన ఆ పాపకర్మ అతని చిత్తంలో ఉండకపోతే. భగవానుడు ఇలా అన్నాడు. సంతృప్తితో భిక్షువులు భగవానుని మాటలను అభినందించారు. ఇక్కడికి ఈ సామాన్య ఫల సూత్రము అయిపోయింది. 2వ సూత్రం ఇది. ఈ దీఘనికాయలో అది అయిపోయింది. ఈ పూటకు